సంవత్సరం పాటు ఈ ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. బలపం పట్టి పాఠాలు బోధించే గురువు ఇవాళ పలుపు పారబట్టేసి ఈరోజు మట్టి పనికి వెళ్తున్నారు, కూలీ పనులకు వెళ్తున్నారు. అమ్మ బడికేమైందే అంటూ పిల్లలందరూ కూడా దీనంగా ఎడుతున్నటువంటి పరిస్థితి ఇళ్లలో. కళాశాలలు మూతపడి విపరీత వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి యువతను చూస్తూ నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో ఇవాళ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న పరిస్థితి. లక్షలాది మంది గురువులు, కోట్లాది మంది విద్యార్థుల జీవితాల భవిష్యత్తును కాలరాస్తున్న ఈ కరోనా తరగతి గదిలోనే ఒక దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అని అంటారు. మరి ఈరోజు ఆ తరగతి గది మూతపడి ఒక మూలకు మూలుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా, స్వాతంత్రోద్యమ సమయంలో కూడా సంవత్సరం పైగా ఒక విద్యార్థి విద్యకు దూరమైనటువంటి పరిస్థితి అనేది మనం ఎప్పుడు కూడా కనీ విని ఎరగలేదు. టుడే దిస్ COVID has a devastating impact on all the students and also all the private teachers across our country. When a teacher, we call the teacher as Nava Samaja Nirmata, oka national breeder and oka teacher, private lecturer పరిస్థితి ఇలా ఉంటే మన పిల్లలు youth, they would be afraid of taking up this teaching profession in the future. When no teacher comes in to join this profession, who will build the nation? ఈ దేశాన్ని ఎవరు నిర్మిస్తారనేది ఇవాళ మన సమాజంలో అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం, I would proudly announce that for the first time in our state, తెలంగాణ స్టేట్, టీచర్లు, నిరుద్యోగులు రకరకాల మంది ఉద్యమాలు చేయడం మనం చూస్తున్నాం గత వారంగా. బట్ కోరుట్ల, ట్రస్మా, అట్లానే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల సంఘాలన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రప్రథమంగా మనగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సూచనలు లేకుండా మనందరం ముందుకెళ్ళి ఒక జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తలమానికంగా మనం నిలవడం అనేది నిజంగా అది గర్వకారణం. మన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. ఆ విధంగా మనం ఇవాళ మన మాటని, మన బాధని మనం చెప్పుకోవడానికే తప్ప దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ. ఇలాంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా చాలా ఉత్సాహంగా ముందుండి అందరినీ కూడా చూపిస్తూ I invite the President of TRASMA, the State Vice President. Thank you, sir. Correspondent of Mastro. ధన్యవాదాలు sir. Next Vice President of TRASMA Korutla, Suryodaya School Correspondent, Shri Binnamshetty Sridhar. Next Chiti Satya, thank you very much, sir. Sukumar Garu and Srimati Sujata Madam. Correspondent of Science School, Correspondent Sri. And అదే విధంగా మోయిస్ గారు, Correspondent of Indian Public School. Please come on to the dais. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా మళ్ళీ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలన్నింటినీ మూసివేసినందుకు నిరసనగా గత 2 రోజులుగా కోరుటాలో ఉండే KG to PG జేఏసీ తరఫున నిన్న పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు అనేటువంటి ఆల్మోస్ట్ ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, విద్యార్థులు అనేటువంటిది ఇప్పుడు ట్రస్మా కోరుట్ల అధ్యక్షులు లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతూ. అందరికీ నమస్కారం. ఈరోజు KG to PG విద్యా సంస్థల అధ్యాపకులు సంయుక్తంగా అందరం కలిసి గౌరవ RDO గారి ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవానికి గత సంవత్సరం మార్చి నుంచి మన బడ్జెట్ స్కూల్స్ కానీ, బడ్జెట్ కాలేజెస్ కానీ పనిచేస్తున్న సిబ్బంది కానీ మానసికంగా చిత్రవదకు గురవుతున్నారు. ఎందుకంటే ఎలాంటి ఆదాయం లేకుండా
పూర్తి జీవనోపాధి కోల్పోయి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. దాని గురించి మొన్న ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఫిబ్రవరి 1 నుంచి కొన్ని విద్యా సంస్థలను 9th 10th క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 25th నుంచి 6, 7, 8 తరగతుల నుంచి ఆపై ఇంటర్ డిగ్రీ కాలేజెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎంతో కొంత ఉపాధ్యాయులు మేనేజ్మెంటు కొంత సంతోషపడ్డారు. ఎందుకంటే ఎంతో కొంత జీవనం సాగించడానికి కొంత ఆదాయం దొరుకుతుందనే ఆలోచనలో ఉన్నారు. కానీ అనుకోకుండా మళ్ళీ ప్రభుత్వము విద్యా సంస్థల్ని మళ్ళీ మూసివేయడం జరిగింది. దాంతో అందరి బతుకులు రోడ్డు మీద పడ్డట్టు అయింది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, మా బతుకులు ఆగం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నిజంగా ఈ ప్రైవేటు వ్యవస్థలో వాస్తవానికి మీడియాలో కానీ పత్రికల్లో వచ్చే వార్తలు చూసి మన బడ్జెట్ స్కూల్స్ కాలేజీ తల్లిదండ్రులు ఫీజులు ఎక్కువ అనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ వాస్తవానికి మన దగ్గర ఒక 4 కేటగిరీలో అయిన స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్స్, దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఫీజు కలెక్ట్ చేసే సంస్థలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే గొలుసుకట్టు కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ 50,000 నుంచి 3 లక్షల పైన ఒక సంవత్సరానికి ఒక విద్యార్థి పైన వసూలు చేసేటువంటి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వం కూడా ఒక విద్యార్థిపై 50,000 నుండి 1,30,000 వరకు ప్రభుత్వము మన ప్రజల డబ్బు ప్రభుత్వం విద్యార్థుల కొరకు ప్రతి సంవత్సరము ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ మన బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, బడ్జెట్ ప్రైవేట్ కాలేజెస్లో అతి తక్కువ ఫీజుతోటి అత్యున్నతమైన విద్యను అందిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి పౌరుల్ని తీర్చిదిద్దుకుంటూ తక్కువ ఖర్చుతోటి ప్రతి పేరెంటు మన బడ్జెట్ స్కూల్లో బడ్జెట్ కాలేజీలో చదివించే రకంగా తక్కువ ఫీజుతోటి మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ ఈరోజు ఎంతో గవర్నమెంట్కు ప్రభుత్వ డబ్బును ఆదా చేస్తూ ఉంది. కావున ఈరోజు మనము ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏమనగా మన ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ను కాలేజెస్ను ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఈ బడ్జెట్ స్కూల్స్ కాలేజ్ వ్యవస్థలో పనిచేసినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అధ్యాపక బృందానికి ప్రతి నెల గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని నేను ప్రభుత్వానికి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే అర్హులైన ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వము ఇచ్చి ఈ వ్యవస్థను ఆదుకోవాలని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మన మామూలు బడ్జెట్ స్కూల్స్ కాలేజీలపై అన్ని రకాల కమర్షియల్ ట్యాక్సులు కూడా తగ్గించాలని, టీచర్స్ మరియు లెక్చరర్స్ యొక్క ఉపాధిని, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మరియు లెక్చరర్స్ యొక్క ఉపాధిని జై గ్రోస్మా. The state bodies, my fellow teachers, firstly I would like to begin with questioning how the government considers Acharya Devo Bhava, because there is a belief in the society that Acharya Devo Bhava, దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం మీరు తినేసినట్టు Acharya Devo Bhava, the teacher is being respected but is not being given dignified life. How can we sustain? For the past 1 year, our students have missed many classes. One academic year is completely in vain. How can we expect our students to be on track? What is happening with the lives of those students? Is there any thought in the government that the students are spoiling their lives? Is there any thought in the government that the students are getting addicted to mobile phones? They are going on the wrong path. They are becoming addicted to many unwanted social evil elements. We want the schools to be reopened, sir. More than reacting for our personal lives, we want our students to be strong.
We want the nation to become strong. And for that, the only thing is to strengthen our students. How far are we concerned about our students? Telangana government has been isolating our own citizens in the state. They said during the lockdown that walasa కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటామని. సార్ మరి మన దగ్గర ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి? Are we so isolated in our own state? This is why we wanted our separate state of Telangana, that we are being ignored here. For past 1 year, many of our teachers, my fellow teachers, have left the teaching profession. They have gone into other works. They have become laborers. They have become daily wage workers. How can those people come back to teaching? If this continues, what message are we going to give to the future generations? With this condition, is it possible to frame a golden Telangana? Bangaru Telangana sadhyamena andi? Is it possible when the teachers are dying with hunger? Sir, when we came to teaching profession, we brought our voice into the market. We brought our competencies into the market. We brought our knowledge into the market to become teachers. And today, we ourselves have come onto the roads. Do you think you will continue this and we will be bringing our families onto the roads now? We want this system to change. We want things to develop. Sir, please, one request. Do not compare us with the corporate system. If we do that, we have to compare this government with the previous governments. Are you ready to accept the challenge? When you are not, sir, please don't consider that I'm challenging you with some anger. I'm challenging you with the anguish, with a sorrow that for past 1 year, my fellow teachers have lost their lives. There are hundreds of teachers who lost their lives. Their pain is still here. And the same pain may continue in the future if the schools don't reopen. We want the things to change, sir. We want not compulsory education. We want committed education. We want strong education for our children. We want 3 times meal for our teachers, which I don't think is possible soon. You say that schools are the reason for the spread of COVID. Sir, I would like to very humbly request you to think, are cinema halls not the reason for COVID spread? Are bars not the reason for the spread of COVID? Is RTC not the reason for spread of COVID? These are all the reasons, sir. Please do not center us. Please do not corner us even. Let us live, because we are not completely depending on the government. We are depending on our competencies. Please think about our lives. Jai Hind. Thank you.